ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరుణాదిత్య. నేను ప్రస్తుతం 12వ తరగతి చదువుకుంటున్నాను. ఇవాళ మన SLMTS వేద పాఠశాల యొక్క 9వ యానివర్సరీ అని చెప్పారు ఇందాక శివరామ్ అంకుల్. అది వింటుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే 4 ఏళ్ళు అయింది యాక్చువల్లీ నా ఉపనయనం అయ్యి. అప్పటి నుంచి ఉపనయనం అయినప్పటి నుంచి ఈ పాఠశాలతో సంబంధం నడుస్తూ ఉన్నది. ఇక్కడే వేదాధ్యయనం జరుగుతున్నది. మా గురువుగారు రవికిరణ్ శర్మ మహంకాళి రవికిరణ్ శర్మ గారి దగ్గర నా వేదాధ్యయనం అంతా జరుగుతూ ఉన్నది. చాలా బాగా కొనసాగుతోంది. అందుకని SLMTS వేద పాఠశాలకి నేను కానీ మా నాన్నగారు కానీ ఎంతో రుణపడి ఉన్నాము. శివమాయ గారికి కానీ మా గురువులకు కానీ పెద్ద గురువు గారికి కానీ చిన్న గురువు గారికి కానీ అందరికీ రుణపడి ఉన్నాము. అందుకని అందరికీ పేరు పేరున కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందుకని దాంతో ఇవాళ మొదలుపెట్టి ఇవాళ మనం ఇక్కడికి వచ్చిన అంశం ఏంటంటే శంకరాచార్యుల జయంతి. శంకరాచార్యులు వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టారు. మనకి వేదాంతంలో చెప్పినటువంటి విషయాలు కానీ అన్నిటిని సరళంగా మనకి పరమాత్మతత్వం కానీ అన్నీ సరళంగా చిన్న చిన్న స్తోత్రాల్లో రాసి మనకి ఎంతో సులభంగా అర్థమయ్యేటట్టు రాశారు. బ్రహ్మసూత్రాలు అనేవి చాలా వ్యాస మహర్షి ఎంతో తత్వాన్ని బ్రహ్మసూత్రాల ద్వారా మనకి సరళంగా అందించారు. దాన్ని కలియుగంలో ఉన్న మనుషులు ఇంకా సరళంగా అర్థం చేసుకోవడానికి శంకరాచార్యులు దానికి భాష్యం రాశారు. భగవద్గీతకి భాష్యం రాశారు. కనకధార కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ ఇత్యాది స్తోత్రాలు అన్నీ కూడా మనకి వేదాంత తత్వము పరమాత్మతత్వము అన్నీ సరళంగా బోధిస్తాయి. మనకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నారు. శంకరాచార్యులు చాలా గాఢమైన చాలా లోతు కలిగినటువంటి ఈ విద్యలన్నింటినీ మనకి చాలా సరళంగా అందించారు. అందుకని ముఖ్యంగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే ముందర అటువంటి మహానుభావుల గురించి మనం తెలుసుకోవాలి. మనము ఏ కార్యం చేస్తున్నా కానీ ఏ మంచి పని చేస్తున్నా కానీ అంటే ఏ స్తోత్రం చదువుతున్నా కానీ అది రాసినటువంటి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు మనకేం చెప్పారు, అలాంటి పెద్దవాళ్ళు మనకి ఏం పాటించమని చెప్పారు అని మనం అట్లాంటివన్నీ మనం పాటించాలి. ఎందుకంటే శంకరాచార్యులు కూడా సాధన పంచకం రాశారు. సాధన పంచకంలో ఏమంటారు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతామపచితి కామ్యే మతిస్థిజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం అని చెప్తారు. అంటే ఏంటి, వేదో నిత్యం అధీయతాం, వేదాన్ని ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉండు. తదితం కర్మస్వనుష్ఠీయతాం, అది ఆ వేదంలో చెప్పినటువంటి కర్మ ఆచరించు. కామ్యే మతిస్త్యజ్యతాం, ఈ కామక్రోధలో ఈ 6 అంతఃశత్రువులన్నింటి మీద వాటి మీద ఆలోచన వదిలిపెట్టేసి పరమాత్మ మీద ఆలోచన పెట్టు అనేటువంటి మంచి మంచి విషయాలన్నీ ఇలాగ స్తోత్రాల ద్వారా మనకి శంకరాచార్యులు తెలియజేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడూ కానీ ఆ మహానుభావుల గురించి తెలుసుకోవాలి. వాళ్ళు మనకి దేవ విషయం గురించి అయితే చెప్పారో వాటిలన్నింటినీ మనం విని మనకి ఎంత తోచినంత వరకు వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి మనము. అందుకని ముందర ఇవాళ నేనేమనుకున్నానంటే కాస్త శంకరాచార్యుల గురించి మాట్లాడదాము. అందులో శంకరాచార్యుల ఒక జీవిత చరిత్ర, ఇది విద్యారణ్య స్వాముల వారు ఎవరు శృంగేరి మఠం యొక్క 13వ ఆచార్య అయినటువంటి విద్యారణ్య స్వాముల వారు శంకర దిగ్విజయం అనే గ్రంథం రచించారు. అది ఏంటి, ఒక 2000-3000 శ్లోకాలు ఉంటాయి ఇంచుమించు ఆ గ్రంథంలో. అదంతా మన శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తుంది. ఆయన పుట్టుక నుంచి ఆయన మళ్ళీ ఈ దేహము మళ్ళీ అవతారం త్యజించినటువంటి ఆ ఘట్టం వరకు, పుట్టుకటు ఆ ఘట్టం వరకు మనకంతా చెప్తారు. 3000 శ్లోకాల ద్వారా విద్యారణ్య మహాస్వాముల వారు చెప్తారు. అందులో ముందర శంకరాచార్యుల జయంతి కాబట్టి ఆ జననం గురించి మాట్లాడి ఆయన జీవితంలో ఆ మాధవీయ శంకర దిగ్విజయంలో నాకు నచ్చినటువంటి ఘట్టం గురించి మాట్లాడతాను. అందుకని ముందరగా అంకుల్ స్క్రీన్ షేర్ చేయొచ్చా? స్లైడ్ షో ప్రెజెంటేషన్ మోడ్లో కనిపిస్తోందా? సరే, అందుకని
ఆ, ముందర శంకరాచార్యుల జననం గురించి తెలుసుకుందాం. మనకి శంకరాచార్యుల జననం ఎలా జరిగిందంటే, ముందర దేవతలందరూ చాలా బాధతో ఉన్నారు. ఏమని? ఇక్కడ మన హైందవ సాంప్రదాయం కాస్త తగ్గుతూ బౌద్ధ జైనాది మతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు చాలామంది బౌద్ధ జైన మతాలకు సంబంధించినటువంటి అధిపతులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ హైందవ మతాధిపతులతో సంవాదాలు పెట్టుకొని వాళ్ళ యొక్క సాంప్రదాయము గొప్పది అనేటువంటి ఆ విషయాన్ని చూపించాలని ఎంతోమంది అలా వస్తున్నారు. అందుకని ముందర ఈ దేవతలందరూ వెళ్ళి శివుడిని ప్రార్థిస్తారు. ఓ శివ, ఇది ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నటువంటిది, నువ్వే మాకు సహాయం చేయాలి అని అంటారు. తద్భవాన్ లోకరక్షార్థం ఉత్సాద్య నిఖిలాన్ ఖలాన్ వర్తమ స్థాపయుతు శ్రౌతం జగద్యేన సుఖం వ్రజేత్. నువ్వు ఈ లోకరక్షార్థం, ఈ నిఖిలాన్ ఖలాన్, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి దుష్టకార్యాలు అయితే ఏవైతే అన్నీ ఉన్నాయో లోకరక్షార్థం ఉత్సాద్య, ఈ లోకాన్నంతా రక్షించడానికి ఇవన్నిటినీ తీసేసి శ్రౌతం వర్తమ స్థాపయతు. శ్రౌతం అంటే ఈ శృతికి సంబంధించినటువంటిది శ్రౌతం అంటే శృతిలో చెప్పినటువంటిది. శృతి అనగా వేదంలో ఏదైతే చెప్పారో ఆ శ్రౌతం వర్తమ అనగా మార్గము, ఆ వైదిక మార్గాన్ని స్థాపన చెయ్యి. జగద్దేన సుఖం వ్రజే, దేని చేత అయితే జగత్తంతా సుఖాన్ని పొందుతుందో అటువంటి ఆ శ్రౌత మార్గాన్ని భూమి మీద స్థాపన చెయ్యి అని చెప్తారు. అప్పుడు సరే అని శివుడు సరే మీరు కూడా నాతో పాటు అవతారాలు తీసుకొని మనుషుల కింద మనం అందరం కలిసి మనం ఈ ప్రయత్నం చేద్దాము అని శివుడు సరే చేస్తానని యతీశ్వరో శంకరో నామ భవిష్యామి మహీతలే అని అంటారు. సరే అయితే అందుకని వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్యులు జన్మ తీసుకుంటారు. అప్పుడు మనకి మాధవీయ శంకర దిగ్విజయంలో ఈ గర్భధారణ చేస్తున్నప్పుడు ఆర్యాంబాదేవి మనకి ఎవరు విద్యారణ్య స్వాముల వారు దాని గురించి చాలా గొప్పదైనటువంటి వర్ణన చేస్తారు. ఏమంటారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి శ్లోకం, గర్భం దధార శివగర్భమసౌ మృగాక్షి గర్భోప్యవర్ధత శనై అభవచ్చరీరం తేజోతిరేక వినివారిత దృష్టిపాత విశ్వంరవేర్ దివసమధ్య ఇవోగ్రతేజ అని చెప్తారు. అంటే ఏంటి? ఆర్యాంబదేవి ఏం చేశారు? గర్భం ధరించారు. శివగర్భమసో మృగాక్షి గర్భోప్యవర్ధత శనైహి భవచ్చరీరం. ఆ గర్భం అట్లా పెరుగుతూ వచ్చి దాని లోపల ఒక శరీరం ఫార్మ్ అయింది. శనైహి అభవచ్చరీరం తేజోతిరేక వినివారిత దృష్టిపాత విశ్వం రవేర్ దివసమధ్య ఇవోగ్రతేజ. ఈ గర్భం నుంచి చాలా తేజస్సు వెదజల్లుతోంది. ఆ గర్భము ఎలా ఉందంటే దృష్టిపాతం వచ్చినట్టుంది. అంటే మనకి పెద్దవాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే ముందర దృష్టి తీసేయండి వీడికి అంటారు. అలాగా ఆ తేజస్సు చూసి వేరే వాళ్ళు అసూయపడే అంత తేజస్సు కలిగి ఉన్నటువంటిది ఆ గర్భము. దానివల్ల ఆ గర్భానికి దృష్టి దోషం పడుతుంది. ఆ తేజస్సు ఎంత ఉందంటే రవేర్ దివస మధ్య ఇవోగ్ర తేజ. పొద్దున్న సూర్యుడు ఎటువంటి తేజస్తో కలిగి ఉంటాడో ఆ గర్భము అంత తేజస్తో కలిగి ఉన్నది అని మనకి ఇందులో మొదటిగా ఆవిడ యొక్క గర్భవర్ణన చేస్తారు. తర్వాత మనకి శంకరాచార్యుల సన్యాస స్వీకరణ. ముందర మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే మనకందరికీ తెలుసు ఈ అంటే ఏంటి, శంకరాచార్యులు స్నానం చేయడానికి ఆ నదిలోకి ప్రవేశిస్తారు కదా. మరి ఆ నదిలోకి ప్రవేశించినప్పుడు ఒక ముసలి ఆయన కాళ్ళని పట్టుకుంటుంది. ఆ ముసలి ఆయన కాళ్ళని పట్టుకున్నప్పుడు ఏమంటారు? త్యజతి నూనమయం చరణం చలో జలచరోంబ తవానుమతేనమే యది సన్యసనం పరికల్పితే యది తవానుమతి పరికల్పయే. ముందర ఇది శంకరాచార్యుల యొక్క మాయ అని కూడా అనుకోవచ్చు. ఏమవుతుంది? ఓ అమ్మ, ఈ జలచరం ఏదైతే ఉందో, ఈ ముసలి ఏదైతే ఉందో నా కాళ్ళను గట్టిగా పట్టుకుని ఉంది. ఏం చేస్తుందో అసలు నా కాళ్ళను వదలట్లేదు ఈ ముసలి. నువ్వు నాకు సన్యాసం ఇస్తే కానీ ఈ ముసలి నన్ను వదిలిపెట్టేటట్టు లేదు. అందుకని అమ్మ నువ్వు నాకు కృపయా సన్యాసం ప్రసాదించి అడుగుతారు. అందుకని ఆవిడ పాపం అయ్యో అసలు సన్యాసం ఇస్తే కనీసం పిల్లాడు ఎప్పుడైనా ఒకసారైనా చూడొచ్చు, మరి ఇది సన్యాసం ఇవ్వకపోతే ముసలి ఆ పిల్లాడిని తినేసి ఎప్పటికీ చూడలేను అనేటువంటి ఆలోచనతో ఆవిడ పిల్లాడికి సన్యాసం స్వీకరణ ఇచ్చేస్తుంది. ముందర మనం అనుకోవచ్చు అంటే ఇది మోసంలో ఉంటుంది, శంకరాచార్యులు లీలలా చేస్తున్నారు ఎందుకో అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ముందర మనం తెలుసుకోవాల్సింది, సన్యాస స్వీకరణ చేస్తున్నప్పుడు ముందరే వాళ్ళ మనసులో భావన పడిపోతుంది. సన్యాసులు గొప్ప వాళ్ళకి ఏంటి, జగత్తులో ఉండే ప్రతి వస్తువుతో వాళ్ళకి ఐక్యత చెందుతారు. అంటే ఏంటి, ముసలి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నా కూడా ఇప్పుడు ఈయన మనసు, ఈయన శారీరక భావం అంతా ఏమైపోయింది, ఆ ముసలితో ఐక్యత పొంది ఉన్నాను నేను ఆ సన్యాస స్వీకరణ తీసుకోవడం వలన. అందుకని ఈ ముసలికి కూడా అది అర్థమవుతుంది, ఓ ఈయన నేను ఒకటే, ఈయనకి నాకు డిఫరెన్స్ ఏమీ లేదు అనేటువంటి భావన కూడా ముసలికి కలిగి ఆ ముసలి ఆయన వదిలేస్తుంది. ఇంకో విధంగా నేను ఎట్లా ఆలోచించుకున్నానంటే,
ఇప్పుడు ఒక ఒక మనిషి సన్యాస స్వీకరణ చేసినప్పుడు ఆయనకి శరీరం మీద ఇచ్చబోతుంది. అంటే ఆయనకి చిన్న దెబ్బ తగిలినా కానీ ఏదైనా అయినా కానీ ఆయనకి దాని మీద ఎక్కువ పట్టింపు ఉండదు. దానికి మించి ఉంటారు, ఆ శారీరక బాధని మించి ఉంటారు సన్యాసి అనేవారు. సో ఆయన సన్యాసం తీసుకున్నా కూడాను ఆయనకి ఏదైనా అయినా కానీ ఆ శారీరక బాధతో ఆయనకు అంత పట్టింపు ఏమి ఉండదు ఆ శారీరక బాధ వలన. అందుకని ఈ రెండు విధాలుగాను ఆవిడ సన్యాసం ప్రసాదిస్తే శాస్త్రం ప్రకారము బ్రహ్మచారి సన్యాసం తీసుకోవాలంటే అమ్మని అడగాలి. అమ్మ ఓకే చెప్తే పిల్లవాడు సన్యాసం తీసుకోవచ్చు. గృహస్థుడు ఏం చేయాలి? భార్యని అడగాలి. భార్య సన్యాసం నువ్వు తీసుకోవచ్చు అంటే గృహస్థుడు సన్యాసం తీసుకోవచ్చు. అలాగ శంకరాచార్యులు ఆర్యాంబాదేవి దగ్గర పర్మిషన్ పొంది ఆయన సన్యాస స్వీకరణ చేశారు గోవింద భగవత్ పాదాచార్యుల దగ్గర. తర్వాత నేను ఇందాక అంటున్నది నాకు అన్నిటిలోకి ఇష్టమైనటువంటి ఘట్టం ఏంటి? మండన మిశ్రుడితో జరిగినటువంటి సంవాదము శంకరాచార్యులతో. సరే, ఒకనాడు శంకరాచార్యులు తెలుస్తుంది కుమారుల భట్టు అనే ఒక ఆయన ఉంటారు. ఆ కుమారుల భట్టు ఆయన కర్మకాండం అనగా వేదానికి 2 కాండాలు ఉంటాయి మనకు తెలిసినటువంటిది, జ్ఞానకాండం, కర్మకాండం. జ్ఞానకాండం యొక్క ఎక్కువ వేదాంతిక ఆలోచనలు ఉంటాయి. ఈ కర్మకాండం అంతా ఏంటంటే కర్మాచరణ. అందుకని కుమారుల భట్టు ఆయన కానీ ఈ మండల మిశ్రుడు కానీ ఎప్పుడూ వేదాంతం ప్రమాణం కాదు, పూర్వభాగ ప్రమాణము. ఈ జ్ఞానకాండం ప్రమాణం కాదు, ఈ కర్మకాండం ప్రమాణం. బ్రహ్మకి పరమాత్మ ఆధారం చూపించడానికి. అందుకని కుమారుల భట్టు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన శారీరక త్యాగం చేస్తున్నారు అక్కడ కుమారుల భట్టు ఆయన. అందుకని ఏమంటారు, నా శిష్యులు ఒకళ్ళు ఉన్నారు మండల మిశ్రుడు అనేటువంటి వారు, కొద్దిగా దూరంలోనే ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనతో పాటు నువ్వు సంవాదం చేయాలి అని ఆయనకి అంటే శంకరాచార్యులకి నమస్కరించి మీరు అక్కడికి వెళ్ళి చేయండి కృపయా అని అడుగుతారు కుమారుల భట్టు వారు. అందుకని శంకరాచార్యులు వెళ్ళి మండల మిశ్రులు వారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ సంవాదానికి కూర్చుంటారు. శంకరాచార్యులు ఏమంటారు, బ్రహ్మైకం పరమార్థ సచ్చిదమలం విశ్వం ప్రపంచాత్మన శక్తిరూప్య పరాత్మనేవ బహళ జ్ఞానావృతం భాసతే తజ్ఞానాన్నిఖిల ప్రపంచ నిలయ స్వాత్మవ్యవస్థా పరం నిర్వాణం జనిముక్తమభ్యుపగతం మానం శృతేర్మస్తకం అని చెప్తారు. అని చెప్పి నేను గనక ఈ సంవాదం నేను ఓడిపోతే నేను గార్హస్థ్యాన్ని స్వీకరిస్తానని చెప్తారు శంకరాచార్యులు. ఏమంటారు, బ్రహ్మైకం, బ్రహ్మ అనేది ఒకటే, పరమార్థ సచ్చిత్ అమలం. ఈ బ్రహ్మ ఎటువంటిది? పరమ అర్థ సత్ చిత్ అమలం. అమలం అనగా ప్యూరిటీ అంటే శుద్ధత్వం. మలం అంటే డర్టీ, శుద్ధత్వం లేనటువంటిది. అమలం అనగా శుద్ధిగా ఉన్నటువంటిది. ఈ బ్రహ్మ యొక్క స్వభావం ఏంటి? సత్ చిత్ ఆనందం అని అంటారు. సత్ చిత్ అమలం అన్నారు ఇక్కడ. సత్ అనగా ఇది ట్రూత్, కాన్షియస్నెస్, ప్యూరిటీ అన్నట్లా తీసుకోవచ్చు. బ్రహ్మైకం పరమార్థ సచ్చిదమలం, అది బ్రహ్మ యొక్క స్వభావం. విశ్వప్రపంచాత్మన, ఇదంతా విశ్వమంతా వ్యాపించినటువంటి శక్తి. ఇది శుక్తిరూప్య పరాత్మనేవ బహళ అజ్ఞానావృతం భాసతే. అంటే ఏంటి? శుక్తి అనగా షెల్. ఇప్పుడు షెల్ మీద కానీ సూర్యకిరణాలు పడితే మీకు అది వెండిలా కనిపిస్తుంది అంటారు. అంటే మీరు ఎప్పుడైనా ఒక షెల్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఏదైనా కిరణాలు చేస్తే అది ఒక వెండి వెలుగు వస్తుంది. అంటే మనం ఏం భావన చేస్తాము? అది షెల్ కాదు, అది వెండే అనుకుంటాం మనం దానివల్ల. అదే శుక్తి రూప పరాత్మనే బహళ అజ్ఞానావృతం భాసతే. అందుకని ఈ మనం ఏమనుకుంటాము? అదే నిజం అనుకుంటాం. అలాగే ఈ మనుష్యులు కూడా అజ్ఞానము వలన ఈ విశ్వమంతా భ్రాంతిలా కనిపిస్తుంది. అదే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పేది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయా బహిరివోద్భూతం యథానుద్రయ అని శంకరాచార్యులు మనకి చెప్తారు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. దాని వలన మనకి విశ్వంలో కనిపించేటువంటి వస్తువులే మనకి నిజంగా కనిపిస్తున్నాయి, కానీ ఇదంతా మాయ. అదంతా చేస్తుంది పరమాత్మ సత్యము అని చెప్తారు. తర్వాత తజ్ఞాన నిఖిల ప్రపంచ నిలయ స్వాత్మ వ్యవస్థాపరం. తర్వాత ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకేమర్థమవుతుంది? ఇదంతా బ్రహ్మనే అని అర్థమయ్యి నిర్వాణం జనిముక్తం అభ్యుపగతం మానం శృతేర్మస్తకం. తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత ఈ జ్ఞానం మనం పొందిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటి? మోక్షము. తర్వాత ఆ ఫైనల్ స్టేజ్ మనం ఆ మోక్షాన్ని నిర్వాణ స్థితిని పొందుతాం. జనిముక్తం అభ్యుపగతం. జనిముక్తం అంటే జని అంటే పుట్టుక, ఆ పుట్టుక నుంచి విముక్తి పొందుతాము. జనిముక్తం అభ్యుపగతం మానం శృతేర్మస్తకం. ఇది నేను చెప్పేది కాదండి, ఇదంతా శృతేర్మస్తకం అంటే వేదానికి తల, అంటే ఉపనిషత్తులు చెప్పేటువంటి వాక్యం ఇది. అంటే బ్రహ్మైకం పరమార్థ సచ్చిదమనం అనేటిది ఇది
ఉపనిషత్తులు చెప్పేటువంటి వాక్యము అని శంకరాచార్య చెప్తారు. ఇదే నా థీసిస్, ఇది నాది రాంగ్ అని నువ్వు కనుక ప్రూవ్ చేస్తే నేను సన్యాసం విడిచి నేను గార్హస్థ్యాన్ని స్వీకరిస్తాను అని శంకరాచార్యులు చెప్తారు. తర్వాత భండారి మిశ్రుడు దానికి ఏమీ తగ్గకుండా ఆయన ఏం చెప్తారంటే వేదాంతాన ప్రమాణం చితివపుషి పదే తత్ర సంగత్య యోగాత్ పూర్వో భాగః ప్రమాణం పదచయ హమితే కార్యవస్తున్యశేషే శబ్దానాం కార్యమాత్రం ప్రతి సమధికతా శక్తిరభ్యున్నతానాం కర్మభ్యో ముక్తిరిష్టా తదిహ తనుభృతామాయుష స్యాత్ సమాప్తేః అని మండన ఋషులు చెప్తారు. ఏమంటారు? వేదాంతాన ప్రమాణం, వేదాంతము ప్రమాణం కాదు. పూర్వోభాగ ప్రమాణం, ఈ పూర్వభాగ ప్రమాణం అనగా కర్మకాండము ప్రమాణము, జ్ఞానకాండం కాదు, కర్మకాండం ప్రమాణము. ఎందుకు? ఈ జ్ఞానకాండంలో అంతా మనకి ఏం చెప్తారు? ఉత్తి వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలకు ఒక వర్బ్ కానీ అటువంటిది ఏమీ ఉండదు. అంటే మనం ఆయన చెప్పేది ఆచరణలో పెట్టకపోతే మరి ఆ ముక్తిని ఎట్లా పొందుతాం మనము? అదే అనేటువంటి ఉత్తి వాక్యాలే ఉంటాయి ఆ జ్ఞానకాండ, ఆ ఉపనిషత్తులో మీరు చెప్పే వాటిల్లో అంతా. అందుకని నేను చెప్పే కర్మలో ఏముంటుంది? కర్మభ్యో ముక్తిరిష్ట తదిహ తనుభృత మాయుష స్యాత్ సమాప్తేః. అంటే నేను చెప్పే కర్మ, నేను చెప్పేటువంటి నిజం ఏదైతే ఉందో వాటిలన్నిటిలోనూ కర్మ ఉంది. ఆ కర్మ ఆచరిస్తే ఆ గతిని పొందుతాము అనేటువంటి ఆధారము కూడా అందులో ఉన్నది. అందుకని వేదాంతాన ప్రమాణం పూర్వోభాగ ప్రమాణం, కర్మకాండమే ప్రమాణము అని మండల మిశ్రుడు ఇట్లా అంటారు. వీళ్ళిద్దరి సంవాదంలోనూ మండల మిశ్రుల యొక్క భార్య ఉభయభారతీదేవి నిర్వహిస్తున్నారు. ఆవిడ ఇద్దరి మెడలో తలో మాలేసి ఎవరి మాలైతే ముందర వాళ్ళ నెక్కులోంచి వాడిపోతున్నది డిసపియర్ అయిపోతుందో వాళ్ళు అది ఓడిపోయినట్టు, వేరే వాళ్ళు గెలిచినట్టు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన సంవాదం జరుగుతుంది. దాని తర్వాత మండన మిశ్రుల వారు ఆ వాదన ఓడిపోతారు, మనకు తెలిసినటువంటి విషయమే. కానీ తర్వాత ఏంటంటే ఆ మండన మిశ్రులే చివరిగా సురేశ్వరాచార్యులు అయ్యి శృంగేరి పీఠం యొక్క మొదటి ఆచార్యుల కింద వెలిశారు ఆయన. అందుకని తర్వాత సంవాదం అయిపోయిన వెంటనే ఉభయభారతీదేవి సరే ఇంకా నా అవతార కార్యం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అనుకునే సమయంలో శంకరాచార్యులు ఆవిడ ఇక్కడే ఉంచి, అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళలేరు, మేము నిన్ను ఇక్కడే ఉంచుతున్నాము. మీరు ఎల్లప్పుడూ మీరు శృంగేరి ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశము శృంగగిరిలోనే ఎప్పుడూ నివసించి వచ్చే భక్తులందరినీ ఎప్పుడూ మీరు అనుగ్రహించాలి, మీరు ఇక్కడే ఉండాలి మాతో పాటు, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వము అని శంకరాచార్యులు అట్లా వెళ్ళాలనుకున్న సరస్వతీదేవిని తెచ్చి శృంగేరి మఠంలో ఉంచి ఇక్కడ మన భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. అటువంటి శారదాదేవికి నమస్కరించి, అటువంటి శంకరాచార్యులు మనకి అందించినటువంటి విద్యనంతా ఆయన కృతజ్ఞతతో నమస్కారం చేసి ఉభయ జగద్గురువులు కూడా నమస్కారం చేసుకుని ఇక్కడితో నేను ముగిస్తాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చక్కగా చెప్పాడు చిన్నవాడైనా, చక్కగా అధ్యయనం చేస్తూ దౌర్బల మహోదయ దగ్గర, అట్లానే మార్తి గన్నవరం గారి దగ్గర, అట్లా రవికిరణ్ శర్మ గారి దగ్గర కూడా, ఇంకా ఎందరో గురువులు పాలపర్తి వారి దగ్గర కూడా చదువుకుంటూ చక్కగా చెప్పాడు. శుభమస్తు. వెరీ నైస్. ఓకేనండి. నెక్స్ట్ సిరిపుర శ్రీనివాస్ గారు మీది అన్మ్యూట్ చేసుకోండి. బాగా చెప్పానా? ఇంకా నడుస్తాం ఒక పావు గంట కాబట్టి మనం అయినంత